హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాము. సారీ ఎక్టోపిక్ వచ్చింది అన్నప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ 30% నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో రికర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకు ఒకసారి ఎక్టోపిక్ వచ్చిందంటే కంప్లీట్ ఎవాల్యుయేషన్ అనేది మళ్ళీ ప్రాపర్గా చేసుకోవాలి. అంటే దేనివల్ల ఎక్టోపిక్గా నిలిచిపోయింది, ట్యూబ్లో నిలిచిందా, అండాశయంలో నిలిచిందా, లేకపోతే సర్విక్స్లో నిలిచిందా. ఇప్పుడు సర్విక్స్లో నిలవడానికి కొన్ని రీజన్స్ ఏంటి అంటే, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చేసినప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అయిన తర్వాత ఎంబ్రియో అనేది గర్భాశయంలో కాకుండా కిందికి డ్రాప్ అయిపోవచ్చు కొన్నిసార్లు. అలాంటి కండిషన్స్లో సర్వైకల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు. సో అందుకు ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఒక క్రూషియల్ స్టెప్. అది ప్రాపర్గా ఎంబ్రియో డిపాజిషన్ అనేది అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దీనికి పర్టిక్యులర్ టెక్నిక్ అనేది ఉంటుంది ట్రాన్స్ఫర్ చేయడానికి. సో మనము ఎలా చేస్తున్నామో, ఎక్కడ డిపాజిట్ చేస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ కొన్నిసార్లు యూజువల్గా ఇప్పుడు ఐవీఎఫ్లో Day 3, Day 5 ట్రాన్స్ఫర్స్ అన్నట్టుగా ఉంటాయి. Day 3 ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ఎక్టోపిక్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. Day 5 ట్రాన్స్ఫర్ మనం చేసినప్పుడు జనరల్గా 95% ఎక్టోపిక్స్ అనేవి రావు. ఎందుకంటే ఈ ఎంబ్రియో అనేది గర్భాశయం నుంచి ట్యూబ్కి వెళ్ళడానికి దాని ట్యూబల్ డయామీటర్ ఏదైతే ఉంటుందో ఎంబ్రియో డయామీటర్ దానికన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకు ట్యూబ్ లోపలికి ఈ ఎంబ్రియో అనేది వెళ్ళలేదు. బట్ Day 3 ఎంబ్రియో అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి అది మళ్ళీ ట్యూబ్లోకి కూడా వెళ్ళి డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకు ఇన్ కేస్ మీకు ప్రయర్ హిస్టరీ ఆఫ్ ఎక్టోపిక్ ఉంది అంటే నెక్స్ట్ Day 5 ట్రాన్స్ఫర్ బ్లాస్టోసిస్ట్కి వెళ్ళడం అనేది ఐడియల్. తర్వాత